అందరికి నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల క్రమంలో భాగంగా రైస్ సర్వే వాళ్ళు ఒక సంచలన సర్వే అయితే చేశారు. ఎన్ని ఎంపీ స్థానాలు ఏ పార్టీ గెలుస్తారో వాళ్ళు చేశారు. ఆ సర్వే ఏంటి మీ ద్వారా? అంటే పార్టీలు ఎన్నికలు అనగానే ఈ సర్వే సంస్థలు పుట్టుకొస్తుంటే అవుతూ ఉంటాయి. అయితే గడిచిన 3-4 నెలల నుంచి చాలా సర్వేలు కూడా టీడీపీ జనసేన కూటమికే, అదే ఇప్పుడు బీజేపీ యాడ్ అయింది కాబట్టి బీజేపీతో లేకుండా కూడా చాలా సర్వేలు చేశాయి. అయితే ఇప్పుడు వచ్చిన సర్వేకి ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుందంటే, ఇంతకుముందు చేసినవన్నీ కూడా కేవలం ప్రజల అభిప్రాయం మీద మాత్రమే సర్వేలు చేశాయి. ఈ రైస్ సర్వే మాత్రం ప్రజల అభిప్రాయం మింగిల్ విత్ అభ్యర్థులు కూడా. మొన్నటి వరకు అభ్యర్థులు ప్రకటించారు, ఇప్పుడు అభ్యర్థులు ప్రకటించారు కదా. సో ఇప్పుడు ఇంకా ఖరాఖండిగా క్లారిటీగా వస్తుందని ఇప్పుడు మళ్ళీ సర్వే చేయించారు ఈ 2-3 రోజుల్లోనే. అంటే ఒక వారం రోజులు అభ్యర్థులు తీసుకున్న తర్వాత నిన్న 1వ తేదీ వరకు కూడా సర్వే చేయించారట. సుమారుగా ఒక్కొక్క నియోజకవర్గానికి, ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గానికి సుమారుగా 6 నుంచి 7, అంటే అసెంబ్లీ నియోజకవర్గం ఉండే జనాభా ప్రాతిపదికన బట్టి కూడా ఉంటుంది కదా. మ్యాక్సిమం ఇప్పుడు అన్ని లోక్సభకి కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటున్నాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి సుమారుగా 5,000 నుంచి 7,000 మధ్యలో ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, 7లో మళ్ళీ ఒక్కొక్క లోక్సభలో 7 నియోజకవర్గాలు కదా, ఒక్కొక్క నియోజకవర్గం నుంచి సుమారుగా 5,000 నుంచి 7,000 వరకు అభ్యర్థుల్ని ప్రామాణికంగా తీసుకొని సర్వే చేశారు. సర్వే చేస్తే ఎందుకంటే ఎక్కువ మంది సర్వే చేస్తారు. ఇప్పుడు జనరల్గా అంతర్జాతీయ యూనివర్సిటీలు ఉంటాయి. మీరు ఆర్టికల్స్ చదివితే ఫలానా బాదం ఉంది, బాదం పొద్దున్న లేచి తినడం వల్ల మంచిది, లేదా ఖర్జూరం డేట్స్ తినడం వల్ల ఐరన్ వస్తుంది అని ఎట్లా చెప్తారంటే, వాటి మీద సుమారుగా ఒక 60-70 వేల మందికి టెస్టులు చేస్తారు. కేవలం అవి తిని బతకడం వల్ల మనిషి ఇన్ని రోజులు బతకగలుగుతున్నాడు, అది కూడా డిఫరెంట్ వాతావరణంలో. ఇది ఆ ఉష్ణోగ్రత ఎలా ఉంది, నైసర్గిక స్వరూపం, ఆ పరిధి ప్రకారం వాడు కేవలం అవి తిని బతకడం వల్ల ఇన్ని రోజులు బతుకుతున్నాడు, ఎంత ఎనర్జీతో ఉంటున్నాడు అనే సర్వే చేసి అప్పుడు ఒక అవుట్పుట్ అనేది ఇస్తాయి యూనివర్సిటీ. మ్యాక్సిమం ఈ దాన్ని ఏమంటారు, అప్రెంటిస్షిప్ చేసే స్టూడెంట్స్ అందరితో చేపిస్తారు. సో ఇక్కడ కూడా ఎవరెవరు బాగా ఇల్లిటరేట్ పర్సన్, బాగా లిటరేచరు, చదువుకున్నోడు, చదువు లేనోడు, వ్యవసాయ కూలీలు, నార్మల్ కూలీలు, రైతులు, భూస్వాములు, ఇట్లాగా డిఫరెంట్ కేటగిరీలు అందరికి కూడా, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఉద్యోగంలో కూడా ఒక వర్గం వాళ్ళు, ఉద్యోగంలో కూడా ఒక డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళు, ఇలాగ అన్ని రకాలుగా కూడా టచ్ చేసి ఎవరి అభిప్రాయం చెప్తున్నారు అనే దాని మీద కూడా ఎక్కువ పర్సంటేజ్ మాట్లాడేదే చెప్తారు. సో అలాగ చేయడం వల్ల రైస్ సర్వే చేస్తే ఏం చేసిందంటే, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఇంతకుముందు అందరూ క్లియర్ కట్గా ఖరాఖండిగా చెప్పింది ఏంటంటే, టీడీపీ జనసేన కూటమికి ఖచ్చితంగా 18 వస్తాయి, వైసీపీకి ఒక 3 నుంచి 5 వరకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి, ఇంకా 2 ఇండిపెండెంట్లైనా అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు అని కూడా అనుకున్నారు. అప్పుడు క్లారిటీ లేదు. తర్వాత ఇంకో సర్వే వచ్చి ఏం చేసిందంటే, టీడీపీ జనసేన కూటమికే 20 నుంచి 20 దాకా వస్తాయి, వైసీపీకి ఒక 5 వరకు వస్తాయని కూడా చెప్పాయి. అయితే తాజాగా రైస్ సర్వే ఏం చేసిందంటే, ఓటర్ల అభిప్రాయంతో పాటు అభ్యర్థుల మీద కూడా ఎంతవరకు ఉంది అభిప్రాయం. ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే, కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థి స్ట్రాంగ్ ఉంటాడు, అక్కడ పార్టీతో సంబంధం లేదు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తి. అలాగే శ్రీకాకుళం కూడా అక్కడ పార్టీతో సంబంధం లేదు, రామ్మోహన్ నాయుడు అంటే రామ్మోహన్ నాయుడే, ఎందుకంటే ఎర్రనాయుడు గారు బిడ్డగా ఆ క్రేజ్ కంతుంటుంది కదా. అలాగే ఇంకొన్ని ఉన్నాయి. అట్లాంటి నియోజకవర్గాలకి ఏంటంటే క్లీన్ స్వీప్, అక్కడ అభ్యర్థి ముఖ్యం, పార్టీతో సంబంధం ఉండదు. లేదు మనకి రాజుగారు వస్తే ఎవరున్నా మనకు రాజుగారు ఉంటే పని అవుతుంది, ఏ పార్టీ ఉన్న సెంట్రల్లో మన సంబంధం. అలాంటి మీరు అన్నట్టుగా నరసాపురం లాంటి స్థానాలు ఫిక్స్గా ఉన్నప్పుడు అక్కడ పార్టీతో సంబంధం లేదు కదా, అభ్యర్థి కదా సంబంధం. సో దాన్ని కూడా ప్రామాణికంగా తీసుకొని సర్వే చేయించారట. చేపిస్తే 17 వరకు కూడా రావచ్చు టీడీపీ జనసేన కూటమి, ఇంక్లూడ్ విత్ బీజేపీ. ఆ మధ్యకాలంలో నేను ఇలాగే ఆంధ్రాలో ఒక ఊరు వెళ్ళినప్పుడు, ఊరు పేరు చెప్పను, ఆ నియోజకవర్గం ఆ అభ్యర్థి ఏం మాట్లాడుతున్నారంటే, బాబు పార్టీని చూడకండి, పార్టీ చేసే ప్రయోజనాలు చూడకండి, నన్ను చూడండి, నన్ను చూసి వేయండి అంటున్నాడంట. పేరు చెప్పను, పేరు చెప్తే మళ్ళీ ఇష్యూ అయిపోతుంది. క్లియర్గా ఆయన ఉద్యోగ సంఘాలతో మీటింగ్ పెట్టి నాకు
మీకు తెలుసు, ఉద్యోగులు అంటే పర్టికులర్గా వైసీపీకి ఎలాగో యాంటీగా ఉన్నారని నాకు తెలుసు. ఇక్కడ వైసీపీకి చూడకండి, నన్ను చూడండి. నేను మీకు ఎప్పుడైనా నో అన్నానా? మీకు ఎప్పుడైనా నేను నిలబడలేదా అంటే చూసారా? అలాంటి సందర్భంలో ఏం చేస్తున్నారు వాళ్ళు? లేదు మనకి ఈయన ఫేవర్గా ఉంటున్నాడని చెప్పి ఉద్యోగ సంఘాలు కొంత సపోర్ట్ ఇవ్వడం, స్థానికంగా ఉన్న సపోర్ట్ ఇవ్వడం అయినప్పుడు ఇట్లాంటివి పెరిగే ఛాన్సెస్ ఉంటే ఉండొచ్చు. అందుకే అంటున్నాను, ఇది కొంచెం ఖరాఖండిగా దగ్గరగా వచ్చిన సర్వే, ఇది అభ్యర్థులు ప్రకటించిన తర్వాత వచ్చిన సర్వే. సో అక్కడ ఏంటంటే పార్టీ లేకపోయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ ఉంది, ఇప్పుడు ఎలాగో ఎన్నికల స్టంట్ కాబట్టి ఆ వైసీపీ వ్యతిరేకత బాగా ఉంది, కానీ లేదబ్బా మా నియోజకవర్గం మాత్రం ఆయన బాగా చేస్తాడబ్బా, మా దగ్గర ఎవరు నిలబడినా ఆయనే గెలుస్తారబ్బా అంటారు. మేబీ వాస్తవం అనమాట. తర్వాత కొన్ని దగ్గరలో వద్దబ్బా వేస్టెడ్, మనం ఎవరితో మనకి వచ్చినా పనిలే అవ్వదు, అక్కడ ఖచ్చితంగా ఈసారి పార్టీ మారాల్సిందే, వాళ్ళకి వేయాల్సిందే అంటారు. అలాంటి సందర్భంలో పార్టీకే ఫేవర్గా ఉంటుంది. బట్ ఓవరాల్గా పార్టీ సింబల్కి ఎక్కువ ప్రాధాన్యత, అభ్యర్థుల ప్రాధాన్యత అనేది చాలా తక్కువ ఉంటుంది. తక్కువ ఉండడం వల్ల వైసీపీకి ఆ సర్వే ప్రకారం ఒక 2-3 సీట్లు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని కనిపిస్తుంది అభ్యర్థుల వల్ల. ఆ అభ్యర్థులు కూడా మొదటి నుంచి స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అయి ఉండొచ్చు, లేదా ప్రతిపక్షాల మీద ఊరికే విమర్శలు చేసేసి దుయ్యబట్టే వాళ్ళు కాకపోయి ఉండొచ్చు. అటువంటి వాళ్ళకే కదా ఎన్నుకుంటారు. వీళ్ళు కూడా మిగతా వాళ్ళగా రోడ్లు ఎక్కిపోయి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తిడితే, వీడేంటి ఇలా తిడుతున్నాడు, మా దగ్గర బాగానే ఉంటాడు కదా, ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది కదా. సో అందుకు అభ్యర్థులు బట్టి కూడా సర్వే చేయించడం వల్ల రైజ్కి కొంత క్లారిటీ వచ్చింది. అది కూడా ఈ 17-18 కూటమికి వస్తే ఒక 7 వరకు వైసీపీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇందులో కూడా ఒక 3 స్థానాలకు మాత్రం టగ్ ఆఫ్ వార్గా ఉంటుందంట. అది చెప్పలేం. అంటే ఇప్పుడు 17 వీటికి వచ్చాయి, దానికి ఒక 5 వచ్చాయి అనుకో, నిన్న 22 అయ్యాయి. ఆ 3 స్థానాలు అనేది వాళ్ళకు కూడా అంతు చెక్కలేదంట. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి వస్తుందా, వైసీపీకి వస్తుంది కూడా చెప్పలేకపోతున్నాడు. అంటే ఈక్వల్గా చెప్పారనమాట అందరూ కూడా, టగ్ ఆఫ్ వార్గా. అంటే కొంతమంది పార్టీకి ప్రాధాన్యత ఇచ్చి చెప్పారు, కొంతమంది అభ్యర్థికి ప్రాధాన్యత ఇచ్చి చెప్పడం వల్ల చాలా టఫ్ ఫైట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని కూడా వాళ్ళ సర్వేలో చెప్పారు రైజ్ వాళ్ళు. అందుకంటున్నాను, అంటే ఇంతకుముందు జరిగిన సర్వేలో ఒక ఎత్తు, రైజ్ చేసిన సర్వే ఒక ఎత్తు. ఎందుకంటున్నానంటే అభ్యర్థి ప్రకటించాక వచ్చే అభిప్రాయం వేరేలా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటుంది, మొన్న షఫ్లింగ్లో కూడా చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారే నరసాపురం ఫిక్స్, కానీ ఆయనకి ఇప్పుడు టికెట్ ఇవ్వలేదు. బట్ ఇంకా క్లారిటీ రాలేదు, మళ్ళీ జరుపుతున్నారు, మళ్ళీ మార్చే ఛాన్సెస్ ఉన్నాయి కూడా అంటున్నారు. మరి అలాంటప్పుడు వాడు డిసప్పాయింట్ అయ్యాడు అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? అభ్యర్థికి వెయ్యరుగా, కూటమి పెట్టిన అభ్యర్థి ఇక్కడ మిస్ అయిపోయినట్టేగా, ఒక సీటు తగ్గినట్టేగా. అలాంటి టఫ్గా ఉండేవి ఒక 3 స్థానాలు ఉన్నాయి. బట్ ఆ 3 స్థానాలు పర్టికులర్గా మెన్షన్ చేయలేకపోయారు. అభ్యర్థి బట్టి కూడా మళ్ళీ పక్కగా అభ్యర్థి ప్రకటిస్తే అప్పుడు మళ్ళీ రైజ్ వాళ్ళు మెన్షన్ చేయొచ్చేమో మేబీ. అది ప్రస్తుతానికైతే అభ్యర్థులు ప్రకటించేంత వచ్చింది కాబట్టి ఇది రిజల్ట్కి దగ్గరగా ఉందని అనుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.